యథార్థంగా ఉండాలి, ఉంటే ఒకే విధంగా ఉండాలి అనేటువంటి నైజముని మనం సాధన చేయాలి. ఎందుకు? నా దేవుడు అసహించుకుంటాడు. లేకపోతే దేవుడు అసహించుకోకుండా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే దానికి తగ్గ ఫలాలే మనకుంటాయి. దావీదును నిరంతరం కాపాడుకున్నట్టు ఆయన ఎదుట నీ హృదయం క్రమమైందై ఉండి దావీదు హృదయం లాగుంటే నిన్ను కూడా నీడలా వెంటడి కాపాడుకుంటాడు. డౌటే లేదు అందులో. దేవునికి స్తోత్రం. ఒకవేళ అతి దీన స్థితిలో నువ్వు ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు ఆ హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను కూడా ఆయన ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి, అనేక మందిని దేవుని మార్గంలో నడిపించేటువంటి ఒక అద్భుతమైన అంతస్తులోకి దేవుడు నిన్ను మార్చి ఒక సాక్షిగా వాడుకోగలడు. ఇక్కడ ఏది ముఖ్యం అని చెప్పాను? ఏది ముఖ్యం? కొంతమంది హృదయాల్లో పైకి వినమ్రంగా కనపడతారు, లోపల మహాగర్వం ఉంటుంది. నాకన్నీ తెలుసు.